ఒకవేళ ఈ కొనొద్దు అని చెప్పే లిస్ట్ లో ఏదైనా ఫోన్ ని మిస్ అయి ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మన వ్యూవర్స్ తెలుసుకుంటారు. ఈ ఫోన్స్ కొనుక్కోండి అని చెప్పడం ఎంత ఇంపార్టెంట్, ఈ ఫోన్స్ కొనొద్దు అని చెప్పడం అంతకంటే ఇంపార్టెంట్. అది నాకు ఈ రీసెంట్ టైమ్స్ లో కమెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అండ్ బిగ్ బిలియన్ డేస్ జరుగుతున్నాయి కదా. ఈ సేల్ లో చాలా మంది ఏవేవైతే ఫోన్స్ కొనకూడదో ఆ ఫోన్స్ కొని అనవసరంగా ఈ ఫోన్ కొనేసాను. మనం కొన్ని వీడియోస్ పోస్ట్ చేసాం ఏ బడ్జెట్ లో ఏ ఫోన్ కొనాలి అని చెప్పి. ఆ వీడియోస్ ముందే చూసుంటే బాగుండేది అని చెప్పి చాలా మంది రిగ్రెట్ అవుతున్నారు. బట్ ఏవేవి కొనాలో నేను మెన్షన్ చేశాను కానీ ఏమేమి కొనకూడదని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ వీడియో కావాలని చెప్పి ఎవరు మీ డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని చెప్పనే ఈ పర్టికులర్ వీడియో చేస్తాను. 20,000 రూపాయల దగ్గర నుంచి 30,000-35,000 రూపాయల వరకు ఏ ఫోన్స్ కొనొద్దు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పైన ఎందుకు చెప్పట్లేదు అంటే అక్కడ ఉన్న ఫోన్స్ మిగతావన్నీ కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేసేవే. సో మెయిన్ స్ట్రీమ్ ప్రైమరీ ఫోన్ గా ఎవరైతే ఫోన్స్ యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో పర్చేజ్ చేస్తారు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న జంక్ గురించి మనం మాట్లాడుకుందాం. స్పెక్స్ కూడా మొత్తం చెప్పి మీకు బోర్ కొట్టినాను. 1-2 రీజన్స్ చెప్తాయి ఎందుకు ఈ ఫోన్ కొనొద్దు. అది ప్రాసెసరా, కెమెరానా, బ్యాటరీ కొనకుండా ఉండడానికి ఏంటో అది మాత్రమే చెప్తా. బ్రాండ్ వైజ్ స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ మనకి లిస్ట్ లో సామ్సంగ్ ఉంటుంది. సామ్సంగ్ A36, A56, A55 ఈ 3 ఫోన్స్ అసలు కొనొద్దు. కామెడీ చెప్తాను చూడండి. A36 వచ్చేసరికి 25,000 రూపాయలు, 500 రూపాయలు పెడుతున్నారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు 10,000 రూపాయలు దొరికింది. 10-12,000 రూపాయల్లో ఆ ప్రాసెసర్ వీళ్ళు 25,000 రూపాయల పైన అమ్ముతున్నారు. కెమెరా కూడా 25,000 రూపాయల పైన టెలిఫోటో ఇట్లాంటివి ఏం లేవు. 50+8 ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ 1.5 రెజల్యూషన్ డిస్ప్లేస్ దొరుకుతున్నాయి ఇప్పుడు సేల్ లో. 25,000 రూపాయలకి వీళ్ళు జస్ట్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేస్ వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ ప్లస్ చార్జర్ రాదు. సపరేట్ గా మీరు ఇంకొక 1,500 పెట్టి కొనుక్కోవాలి. కొనుక్కున్న 25 వాట్ తప్పించి అంతకు మించి ఫాస్ట్ చార్జ్ మీరు చేయలేరు. ఒక 1,500 రూపాయలు పెట్టి మీరు చార్జర్ విడిగా కొనుక్కోవాలి. అప్పుడు మీకు ప్రైస్ ఎంత అవుతుంది? 27,000 రూపాయలు అవుతుంది. 27,000 రూపాయలకి అస్సలు వర్త్ కాదు. నెక్స్ట్ A56 కూడా సేమ్ చార్జర్ రాదు, 5000 mAh బ్యాటరీ, కెమెరా కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముండవు. ప్రాసెసర్ Exynos 1580 ప్రాసెసర్ తో వస్తుంది. 38,500 రూపాయలు అమ్ముతున్నారు. Exynos 1580 దాదాపు నన్ను అడిగితే 20-22 అంతకు మించి అసలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు 38,500 రూపాయలు అమ్ముతున్నారు. దాని మీద 1,500 చార్జర్ కొనుక్కోవాలి, 40,000 రూపాయలు అయిపోతుంది. 40,000కి A56 అసలు వద్దు. అలానే A55 ఈ ఫోన్ కూడా సుమారు మీకు 30,000 రూపాయల దగ్గరలో దొరుకుతుంది. ఆ ఫోన్ లో Exynos 1480 ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ కావి. ఈ 3 ఫోన్స్ లో కూడా పర్ఫార్మెన్స్ మిమ్మల్ని అసలు సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ మనం మోటరోలాకి షిఫ్ట్ అయితే మోటోలో 860 ఫ్యూజన్, 860 ప్రో ఈ 2 తప్పించి ఏ ఫోన్స్ కొనొద్దు. ఇన్ఫాక్ట్ 60 ఫ్యూజన్ కూడా వద్దు. 60 ప్రో ఒకటే 860 సిరీస్ లో మంచిగా హిట్ అయిన ఫోన్. 860 స్టైలస్ ఈ 2 ఫోన్స్ ఉన్నాయి. ఈ 2 ఫ్లాప్ అయిన ఫోన్స్. ఎడ్జ్ 60 లో 860 స్టైలస్ 2 ఫోన్స్ లో కూడా హీటింగ్ ఇష్యూస్ విపరీతంగా ఉన్నాయి. అండ్ UI లాగ్స్, కెమెరా బగ్స్ చాలా నోటీస్ చేశా. ప్రాసెసర్ కూడా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయలేకపోయారు. 860 స్టైలస్ మాత్రం ఇప్పుడు 20,000 రూపాయల లోపల వస్తుంది, సుమారు 18,000 రూపాయల దగ్గరలో. అక్కడైతే 860 స్టైలస్ తీసుకోవచ్చు, కానీ 20,000 రూపాయల పైన అయితే 860 స్టైలస్ అసలు వద్దు. ఈ స్టైలస్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 1.5 రెజల్యూషన్ POLED డిస్ప్లే, 50+13 మెగాపిక్సెల్ రెడ్ సైడ్ కెమెరాస్, ఫ్రంట్ 32, 5000 mAh బ్యాటరీ, ఒక పెన్ ఎక్స్ట్రాగా వస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన ఈ ఆప్టిమైజేషన్ కి, సాఫ్ట్వేర్ UI బగ్స్ వీటన్నింటికి 18,000 రూపాయలు కరెక్టే. అంతకు మించి కొనమాకండి. 860కి వచ్చేసరికి ఇందులో Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 25,000 రూపాయలు పెట్టారు 860. 25,000కి ఈ ప్రాసెసర్ అసలు కరెక్ట్ కాదు. Dimensity 7400 8S Gen 3 ప్రాసెసర్లు వచ్చేస్తున్నాయి ఆ ప్రైస్ కి. ఇందులో కూడా సేమ్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, UI లాగ్స్ ఉన్నాయి, 5500 mAh బ్యాటరీ, బట్ నాట్ ఇనఫ్. అంటే ఒక ఫుల్ వర్కింగ్ డే నేను యూస్ చేసినప్పుడు రాలేకపోయింది. సో మోటోలో కూడా ఈ 860 స్టైలస్ ఈ 2 ఫోన్స్ స్కిప్ చేయడం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా నథింగ్ నుంచి మాట్లాడాలి. నథింగ్ 3A, నథింగ్ 3 ఇప్పుడు ఏదో అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అవి ఇవి పెట్టి 30-35,000 రూపాయల దగ్గరలోకి వస్తుంది. 30-35,000 వస్తే కొనుక్కోండి తప్ప అంతకు మించి అయితే నథింగ్ 3 పెట్టమాకండి. స్పెక్స్ అని మీకు తెలిసినయే, మళ్ళీ స్పెసిఫిక్ దాని మీద టైం వేస్ట్ చేయట్లా. నెక్స్ట్ ఇంకా నథింగ్ 3A గురించి మాట్లాడితే ఇది 21,000 రూపాయలకి అమ్ముతున్నారు. దాని మీద మీకు సుమారు 2-3,000 రూపాయలు పెట్టి చార్జర్ కొనుక్కోవాలి. మనం తక్కువ 2,000 రూపాయలు వేసుకున్నా 23,000 రూపాయలు అవుతుంది నథింగ్ 3A మన చేతిలోకి వచ్చేటప్పుడు. ఇక్కడ మీరు ఇచ్చిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అండర్ 20,000 వర్కౌట్ అయితే గానీ 23,000 లో అయితే కష్టం. రెండోది LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. అండ్ డిస్ప్లే కూడా 1.5 రెజల్యూషన్ కాదు, జస్ట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, చెప్పాక చార్జర్ రాదు. సో నథింగ్ 3A కూడా అండర్ 20,000 వచ్చి దాని మీద ఒక 1,000-1,500 రూపాయలు పెట్టి మన చార్జర్ కొనుక్కునే లెక్క అయితే వాల్యూ ఫర్ మనీ అయితే తప్ప 23,000 రూపాయలకి కష్టం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీలో 15 సిరీస్, రియల్మీ 15 ప్రో అసలు పర్చేస్ చేయొద్దు. ఓవర్ రేటెడ్ ఫోన్స్ అవి. రియల్మీ వాళ్ళు ఆఫ్లైన్ చేయండి, అంటే రీటైల్ మార్కెట్ ఆఫ్లైన్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అన్ని ఫ్లాప్ ఫోన్స్. ఆన్లైన్ సెంటర్ గా ఏవైతే నార్జో సిరీస్, P సిరీస్ తీసుకొస్తున్నారో అవి మాత్రమే వాల్యూ ఫర్ మనీ అవుతున్నాయి. న్యూమరిక్ సిరీస్ అయితే అవాయిడ్ చేసేసేయండి. అలానే రెడ్మీలో కూడా అంతే. పోకోనేమో ఆన్లైన్ సెంట్రిక్ చేశారు, రెడ్మీ ఏమో కంప్లీట్లీ ఆఫ్లైన్ సెగ్మెంట్ చేస్తారు. రెడ్మీ నుంచి కూడా ఈ రెడ్మీ Note 14 Pro Plus అవి అవాయిడ్ చేసేసేయండి. హైపర్ ఓఎస్ అంటే Xiaomi OS తో మీకు ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కేవలం పోకో బెస్ట్ ఉంది అసలు. పోకో X7 Pro తెచ్చేది 2 ఫోన్లు వేస్తారు, ప్రాపర్ గా తీసుకొస్తారు. 30K సెగ్మెంట్ లో కూడా అంతే. పోకో F7 ఒకటే ఫోన్ తీసుకొస్తారు, ప్రాపర్ గా తీసుకొస్తారు. బట్ కెమెరాస్ ఒక్కటే లాగ్ అవుతూ ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ రియల్మీ చూసుకుంటే రియల్మీ 15 26,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీసేగా 22,000 రూపాయలకి వస్తుంది. అక్కడ
కూడా ఈ ఫోన్ దండగే. ప్రాసెసర్ Dimensity 7300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే 7300 వీళ్ళ రియల్మీ బ్రాండ్ నుంచే మీకు 17-16 వేలలో నార్జో సిరీస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో 22,000 రూపాయలకి డజంట్ ఫిట్ అని ఇక్కడ అర్థమైపోతుంది మనకి. హీటింగ్ ఇష్యూస్ వస్తాయి, కెమెరా షాటర్ అవుతూ ఉంటాయి, ఫోన్ లో కూడా ULX చాలా ఎక్కువ ఉంటాయి. కాల్స్ లో కానివ్వండి, గేమింగ్ లో కానివ్వండి, ప్రతి విషయంలో ప్రాసెసర్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసిద్ది. సో ఈ వీడియోలో ఖచ్చితంగా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడాల్సింది. అలానే రియల్మీ 15 Pro 32,000 రూపాయలు పెట్టారు. ఇందులో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే 32,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ మనం చూస్తున్నాం. సో బెటర్ రియల్మీ న్యూమరిక్ సిరీస్ స్కిప్ చేయండి. అండ్ ఇప్పుడైతే P4 Pro P3 Ultra ఈ 3 ఫోన్స్ మాత్రమే రియల్మీ నుంచి లిస్ట్ లో పెట్టుకోండి. ఇంకే ఫోన్ వద్దు. నార్జో సిరీస్ కూడా యాక్చువల్లీ అవుట్డేటెడ్ అయిపోయినాయి, కొత్తగా వీళ్ళు ఏం తీసుకొని రాలేదు. సో రైట్ నౌ P3 Ultra, P4 Pro ఈ 3 మాత్రమే రియల్మీ నుంచి లిస్ట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇందాక చెప్పాక రెడ్మీ నుంచి అయితే రెడ్మీ Note 14, Note 14 Pro Plus ఈ 2 ఫోన్స్ పక్కకు దోసేయండి. ఆ OS తో కావాలంటే Poco F7, Poco X7 Pro, Poco X7 ఈ 3 ఫోన్స్ మాత్రమే. ఇంక ఇప్పుడు మనం Vivo, iQOO దగ్గరికి వెళ్ళిపోదాం. వివోలో ఐక్యూలో ఒకటే ఫోన్. వివోనేమో T4 అని పిలుస్తాం, ఐక్యూనేమో Z10 అని పిలుస్తాం. 2 ఫోన్స్ ఒకటే. బట్ దీంట్లో మైనస్ పాయింట్ అల్లా ఒకే ఒకటి, వీళ్ళు 19,000 రూపాయలకి అమ్ముతున్నా కానీ కొనొద్దు అని చెప్పడానికి మెయిన్ రీజన్ స్టీరియో స్పీకర్స్ తో రాదు, ఇది మోనో స్పీకర్ తో వస్తుంది. అది మేజర్ కాన్ అని చెప్పొచ్చు ఈ 2025 లో. రెండోది కెమెరాస్ అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. ప్రైమరీ కెమెరా ఒక్కటే దీంట్లో 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు, టెలిఫోటో లెన్స్ ఉండదు, ఏది ఉండదు. ఫ్రంట్ 32. సో డజంట్ మేక్ సెన్స్. ఈ 2 రీజన్స్ తో కెమెరాస్ ని, స్పీకర్స్ ని మైండ్ లో పెట్టుకుని నేను iQOO Z10 ఆర్ Vivo T4 ఈ రెండింటిని కూడా స్కిప్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాను. ఇంకా OnePlus నుంచి అయితే OnePlus లో Nord CE5 ఒకటి, OnePlus 13R ఒకటి ఈ 2 ఫోన్స్ ని అవాయిడ్ చేయండి. Nord CE5 సేమ్ iQOO Vivo లాగే, ఇందులో కూడా స్టీరియో స్పీకర్స్ రావట్లా, మోనో స్పీకర్ తో వస్తుంది. ప్రాసెసర్ బానే ఉంటుంది. మళ్ళీ మీకు ఒకవేళ స్పీకర్స్ ఒక్కటి ప్రాపర్ అనిపించకపోతే Nord CE5 స్కిప్ చేయండి, అదర్వైజ్ అది బానే ఉంటుంది ఫోన్. బట్ నేను 21-22,000 రూపాయలు పెడుతున్నారు Nord CE5 ని, అక్కడ స్టీరియో స్పీకర్స్ లేకపోవడం మేజర్ కాన్ కింద కన్సిడర్ చేసి వద్దంటున్నా. మీకు స్పీకర్ తో పని లేదనుకుంటే చెప్పారు తీసుకోవచ్చు. 13R వచ్చేసరికి దాదాపు మీకు 36,000 రూపాయలు ఉంటుంది ఇప్పుడు ప్రైస్. 36,000 రూపాయలకి స్ట్రాంగ్ గా చెప్పగలను కెమెరాస్ పరంగా మిమ్మల్ని అది సాటిస్ఫై చేయలేదు. సో 13R నా దృష్టిలో ఒక ఆల్రౌండ్ ఫోన్ కాదు, కెమెరాస్ ముఖ్యంగా చాలా ల్యాక్ అవుతుంది. సో OnePlus నుంచి నేను అవాయిడ్ చేయమనేది 2 13R అండ్ Nord CE5. ఫైనలీ లావా బ్రాండ్ నుంచి మాట్లాడితే లావా AMOLED 2 అండ్ లావా Agni 2 ఈ 2 ఫోన్స్ తప్పించి ఏ ఫోన్ లావా బ్రాండ్ నుంచి కొనొద్దు. బడ్జెట్ లో వస్తున్నా కానీ అవి హ్యాంగ్ అయిపోవడమో ఇంకోటో అప్డేట్స్ లేకపోవడం చాలా జరుగుతుంటాయి. రికమెండ్ చేయదగిందలా 2 ఫోన్స్, లావా Agni 2 అండ్ AMOLED 2 ఈ 2 ఫోన్స్ తప్పించి లావాలో కూడా ఏ ఫోన్స్ కొనొద్దు. సో ఇవి ఓవరాల్ గా ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈ సేల్స్ లో జరుగుతున్న వాటిల్లో నేను కొనొద్దు అని చెప్పగలిగిన ఫోన్స్. సో నేనేమైనా మన లిస్ట్ లో కొనొద్దు అనే ఫోన్స్ ఏమైనా మిస్ అయి ఉంటే స్టార్టింగ్ లో చెప్పినట్లు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మన యూజర్స్ కూడా తెలుసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఛానల్ కి మాత్రం కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.